ఇప్పుడు చాలామంది అనుకుంటారేంటంటే, వాళ్ళు అనుకున్నది జరగకపోవడము, ఇంకోటేమో మా తలరాత ఇంతే అని వాళ్ళు చెప్పడము, మా డెస్టినీ ఇంతే అని చెప్పడము అని చెప్పుకుంటారు చాలామంది. అసలు డెస్టినీ అంటే ఏంటండి అసలు? చాలామంది ఏదైనా ఒక వర్క్ అనుకుంటారనుకోండి. ఒక వర్క్ అనుకున్నప్పుడు సక్సెస్ కాలేదు. అనుకున్న దానికంటే వ్యతిరేకంగా జరిగింది. వాళ్ళు అనుకుంటారు, నా విధి ఇంతేనేమో, నా తలరాత ఇలాగే ఉందేమో అనుకుంటారండి. దాన్నే డెస్టినీ అంటారు. మీ జీవితాన్ని నిర్ణయించేది డెస్టినీ నంబరే. డెస్టినీ నంబర్ గనక పర్ఫెక్ట్‌గా మీరు తెలుసుకోగలిగితే మీ లైఫ్ ఏంటో మీకు అర్థమైపోతుందండి. చాలామందికి బర్త్ నంబర్ మీద అవగాహన ఉంటుంది. బర్త్ నంబర్ అంటే ఏంటి? మీ పుట్టిన తేదీనే బర్త్ నంబర్ అంటారు. డెస్టినీ నంబర్ అంటే మీ డేట్, మంత్, ఇయర్‌ని కూడితే వచ్చేది డెస్టినీ నంబర్. ఉదాహరణకు మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందనుకోండి. 7/7/1997. అప్పుడు మీ డెస్టినీ ఎంత వస్తుంది? 7+7+1997 టోటల్ 40 వస్తుంది. అంటే 0 కౌంట్‌లెస్ కాబట్టి 4 మీ డెస్టినీ. కాబట్టి అసలు దేని గురించి తెలియజేస్తుంది ఈ డెస్టినీ అనేది మనం తెలుసుకోవాలి ముందుగా. బర్త్ నంబర్ దేని గురించి తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి ఏ కుటుంబంలో పుట్టాడు. చాలామందికి ఉంటుంది. మేము ఫలానా కుటుంబంలోనే పుట్టాలి. మేము పేదరికంలో పుట్టకూడదు. ఉన్నత కుటుంబంలో పుట్టాలి. ఇటువంటి ఆలోచనలు ఉంటారు కదా! ఇటువంటి వాళ్ళంతా కూడా మీ బర్త్ నంబర్ మీరు ఏ తేదీలో పుట్టారో మీ బర్త్ నంబర్ తెలియజేస్తుంది. మీరు ఏ కుటుంబంలో పుట్టారు అనేది మీ తేదీ తెలియజేస్తుంది. మీరు ఎటువంటి చదువులు చదువుతారు? మీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది? అదేవిధంగా మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది? మీ ఫిజికల్ ఫిట్‌నెస్ ఎలా ఉంది? మీ శరీర రంగు, మీ మాట తీరు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది మీ బర్త్ నంబర్ తెలియజేస్తుంది. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. మరి డెస్టినీ దేని గురించి తెలియజేస్తుంది? డెస్టినీ అనేది మీరు చదివిన చదువుకి ఎటువంటి గుర్తింపు వస్తుంది అనేది తెలియజేసేదే డెస్టినీ. ఈ మధ్య కాలంలో గమనించండి, చాలామంది చదివింది ఒకటి, కానీ చేస్తున్న ఉద్యోగం ఇంకోటి ఉంటుంది. ఏ సంబంధం ఉండదండి. ఇటువంటి విషయాల గురించి తెలియజేసేదే డెస్టినీ. కాబట్టి మీరు చదివిన చదువుకి ఎటువంటి ఉద్యోగం వస్తుంది, ఎటువంటి వ్యాపారాలు చేస్తారు, మీ జీవితంలో రాబోయే మీ జీవిత భాగస్వామి ఎలా ఉండబోతుంది, ఎటువంటి వ్యక్తులతో మీరు పరిచయాలు ఏర్పరచుకుంటారు, జీవితం అంతా మీరు ఎటువంటి దశల్లో గడుపుతారు, మీ లైఫ్ పార్ట్నర్ ద్వారా మీరు ఎటువంటి అనుభూతిని పొందుతారు, వాళ్ళ ద్వారా మీరు జీవితంలో ఏం నేర్చుకుంటారు, చనిపోయే నాటికి మీ జీవితం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ డెస్టినీ 2 వల్ల మీకు తెలుసుకోవచ్చు. వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి వ్యక్తిలో 1 నుంచి 9 వరకు ఉంటాయండి. ప్రపంచంలో 750 కోట్ల మందిని మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి 1 నుంచి 9 వరకే ఉంటాయి ప్రపంచం మీద, ఈ భూమండలం మీద. కాబట్టి 1వ నంబర్ డెస్టినీ అంటే డేట్, మంత్, ఇయర్ కూడితే 1 వస్తే ఎలా ఉంటుంది, 2 వస్తే ఎలా ఉంటుంది ఒకసారి మనం చూద్దాం. ముఖ్యంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా డేటు, మంత్, ఇయర్ అన్నీ ప్లస్ చేస్తే 1 వచ్చిందనుకోండి, వాళ్ళ డెస్టినీ 1 అవుతుందండి. ఇటువంటి వ్యక్తులు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇటువంటి వ్యక్తుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వ్యక్తులు అథారిటీ పవర్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ పవర్ ఉంటుంది. ఎక్కువ మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, టాప్ కంపెనీ సీఈఓస్ కానివ్వండి, టాప్ డాక్టర్స్ వీళ్ళంతా డెస్టినీ 1 ఉన్న వాళ్ళే. మీ డెస్టినీ గనక 1 ఉంటే మీరు కూడా టాప్ పొజిషన్‌కి వెళ్తారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెస్టినీ 2 అండి. ఎవరి డెస్టినీ అయితే 2 ఉంటుందో ఇటువంటి వ్యక్తుల్లో సెన్సిటివిటీగా ఉంటారు, చంచల మనస్తత్వం ఉంటుంది. డెస్టినీ 2 ఉన్న వాళ్ళు లైఫ్‌లో అప్ అండ్ డౌన్స్‌ని చూస్తూ ఉంటారండి. 2 అనేది మూన్‌కి సంబంధించింది కాబట్టి 15 డేస్ అప్, 15 డేస్ డౌన్ ఉంటుంది. లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఒక విషయం మీద నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల మీద ఆధారపడతారు. కాబట్టి డోంట్ డిపెండ్ అదర్స్. సొంతంగా మీరే నిర్ణయం తీసుకోండి. ఊగిసలాట మనస్తత్వం వద్దు. డెస్టినీ 3 ఉన్నప్పుడు డేట్, మంత్, ఇయర్ కూడితే 3 వచ్చేవాళ్ళు. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద చాలా బాగా గ్రిప్ ఉంటుంది. చాలా స్కిల్స్ ఉంటాయి వీళ్ళలో. మీరు చూడండి, ఎప్పుడైనా డెస్టినీ 3 ఉన్నవాళ్ళు 30 ఇయర్స్ తర్వాతే సక్సెస్ అవుతారండి వీళ్ళు. మంచి లైఫ్‌ని చూస్తారు. చాలా ఎక్సలెంట్ లైఫ్ ఉంటుంది. డెస్టినీ 4 ఉన్నవాళ్ళు మీరు చూడండి, ఎక్కువగా మీరు సేల్స్ గానీ, మార్కెటింగ్ గానీ, మీడియా కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్, కామర్స్ ఇటువంటి వాటిలో డెస్టినీ 4 ఉన్నవాళ్ళు ఉంటారు.
వీళ్ళలో అడ్మినిస్ట్రేషన్ పవర్ కంటే డిసిప్లిన్ చాలా ఎక్కువ, ఆర్గనైజేషన్ ఉంటుంది. వీళ్ళు ఏదైనా వర్క్ కనుక ఇస్తే 100% చేసి చూపిస్తారు. డెస్టినీ 4 ఎక్కువగా వీళ్ళని ఏమంటారు అంటే హార్డ్ వర్క్ చేసే దానికంటే కూడా ఇంకొక మంచి వర్డ్ ఉంటుందండి దానికి. వాళ్ళు ఏంటంటే కష్టజీవుల కంటే కూడా చాలా ఉన్నత వర్డ్. అంటే వాళ్ళు ఒక వర్క్ను తీసుకున్నారంటే 100% చేసి చూపిస్తారు. డెస్టినీ 5 గనక ఉంటే వీళ్ళు బిజినెస్ చేయడం చాలా చాలా మంచిదండి. వీళ్ళు ఎక్కువగా లెగ్ మూమెంట్ కంటే కూడా సిట్టింగ్ పొజిషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. డెస్టినీ 5 ఉన్న వాళ్ళు రాజ్యాధికారాన్ని కూడా చేపట్టే అవకాశం ఉంటుంది. డెస్టినీ 6 గనక ఉంటే, మీ డెస్టినీ గనక 6 ఉంటే మీరు మోడలింగ్ వైపు కానీ సినిమా ఇండస్ట్రీ వైపుకి వెళ్ళండి, బిజినెస్లు చేయండి. ఎటువంటి బిజినెస్లు చేయాలి? బిజినెస్ పరంగా మీరు చూసుకున్నప్పుడు బ్యూటీ పార్లర్ కానీ, టెక్స్టైల్ కానివ్వండి, అదేవిధంగా ఫర్నిచర్ కానివ్వండి, ఎంటర్ప్రైజెస్, సెలూన్స్, కెసినో బిజినెస్, అదేవిధంగా ఈ మనకు సంబంధించి లిక్కర్, కెసినో, బార్, రెస్టారెంట్స్, మోడలింగ్స్, సినిమా ఫోటోగ్రఫీ ఇటువంటివన్నీ చేయొచ్చు. డెస్టినీ 6 ఉంటే చాలా పోర్ట్ఫోలియోలు ఉంటాయండి 6లో. అదేవిధంగా 7 డెస్టినీ ఉంటే వీళ్ళు ఎక్కువగా స్పిరిచువల్స్, ఒక్కల్ట్ సైన్సెస్. మనకు ఒక్కల్ట్ సైన్స్ అంటే జ్యోతిషం, న్యూమరాలజీ, వాస్తు, పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ, రేకి, హీలింగ్ ఇవన్నీ వస్తాయి. ఇటువంటి ఫీల్డ్లో కనుక వెళితే చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది. డెస్టినీ 8 ఉన్న వాళ్ళ లైఫ్ చాలా స్లోగా సక్సెస్ అవుతారండి. చాలా స్ట్రగుల్గా ఉంటుంది. డెస్టినీ 9 ఉన్న వాళ్ళు ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ డెస్టినీ మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా డెస్టినీ కనుక తెలుసుకోగలిగితే మీ లైఫ్ ఏంటో మీకు అర్థమవుతుంది. ఇది డెస్టినీ మీద ఉన్న అవగాహన. మీ జీవితం ఎలా ఉండబోతుంది, మీ డెస్టినీ ఏంటి అనేది తెలుసుకోవాలంటే న్యూమరాలజీ ద్వారా తెలుసుకొని 100% ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.